భగవద్గీత యథాతథంలో శ్రీల ప్రభుపాదుల వారిచే వచించబడినటువంటి గ్రంథం భగవద్గీత యథాతథము. దాంట్లోంచి 13వ అధ్యాయంలో 28, 29, 30 శ్లోకాలని మనం చర్చించబోతున్నాం. మనం గమనించినట్టయితే మనం నిన్నటి వరకు అధ్యయనం చేసి చర్చించినటువంటి శ్లోకాల్లో భగవంతుడు దేహము, క్షేత్రము, క్షేత్రజ్ఞుడు అనే 2 విషయాల గురించి ఈ అధ్యాయంలో చాలా విస్తృతంగా చర్చించడం జరిగింది. కదులుతున్న మరియు కదలున్నటువంటి వస్తువులన్నింటిలో కూడాను భగవంతుడు ఎలా స్థిరపడి ఉన్నాడు అనే విషయం చెప్పాడు. క్షేత్రము అంటే దేహము అని, క్షేత్రజ్ఞుడు అంటే ఆ దేహములో వసించేవాడు అనే విషయం గురించి కూడా మనము నిన్నటి వరకు చర్చించుకున్నాము. క్షేత్రజ్ఞులు ఇద్దరి గురించి చెప్పారు. ఎవరు ఇద్దరు క్షేత్రజ్ఞులు? ఒకరు జీవాత్మ, మరొకరు పరమాత్మ. వాళ్ళిద్దరూ కూడాను క్షేత్రము అనేటువంటి దేహంలో ఉన్నారు అన్న విషయాన్ని మనం నేర్చుకున్నాం. తర్వాత ఈ రోజు మనం చదివినటువంటి శ్లోకాల్లో భగవంతుడు ఏం చెప్తున్నాడో ఎవరైతే ఆత్మ మరియు పరమాత్మ అనేటువంటి ఇద్దరు కూడాను ఎక్కడైతే ఆత్మ ఉంటుందో ఆత్మతో పాటు పరమాత్మ కూడా ఆ ఇండివిజువల్ సోల్, వ్యక్తిగత ఆత్మతో పాటు ప్రయాణం చేస్తూ అన్ని శరీరాలలో కూడా భగవంతుడు ఉన్నాడు. సర్వస్వ చాహం హృది సన్నివిష్టో, అన్ని చోట్ల ఉన్నాడు. ఆ విషయాన్ని ఎవరైతే భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడు, జీవాత్మతో పాటు పరమాత్మ కూడాను, జీవాత్మ రకరకాల శరీరాల్లోకి తన కోరికలను తీర్చుకోవడానికి, తన కార్యక్రమాలు నిర్వర్తించడానికి ఎప్పుడైతే తన శరీరాల్ని మారుస్తున్నాడో ఆ జీవాత్మతో పాటు పరమాత్మ కూడా ఆ జీవాత్మతో పాటే పయనిస్తున్నాడు. కానీ వీళ్ళిద్దరు కూడాను ఎప్పుడూ కూడా నశించిపోరు. ఆత్మ గాని పరమాత్మ గాని నశించిపోవడం అనేటువంటిది జరగదు అనే విషయాన్ని తెలుసుకున్న వాళ్ళు నిజంగా తత్వాన్ని అర్థం చేసుకున్నటువంటి వాళ్ళు అని ఇక్కడ చెప్తున్నారు. శరీరము, ఆత్మ మరియు పరమాత్మ. ఆత్మ శరీరానికి అధిపతి అని మనము ఇంతకుముందు కూడా చదువుకున్నాం. ఆత్మ, దేహము, పరమాత్మ ఈ మూడింటికి సంబంధించిన సంపూర్ణ పరిజ్ఞానాన్ని మనం నేర్చుకున్నట్టయితే వాళ్ళని జ్ఞాని అని పిలుస్తారు అని చెప్తున్నాడు. ఎవరైతే ఈ ఆత్మకు సంబంధించిన పరిజ్ఞానాన్ని కలిగి ఉండరో వాళ్ళు అజ్ఞానులు. జ్ఞానము అనే పదానికి నిర్వచనం మనం ఇంతకుముందు కూడా భగవద్గీతలో చర్చించుకున్నాం. జ్ఞానము అంటే ఏమిటి? అహం బ్రహ్మాస్మి, నేను ఈ శరీరం కాదు ఆత్మ అని తెలుసుకోవడమే జ్ఞానము. అజ్ఞానము అంటే ఏమిటి? ఎవరైతే తమను తాము ఈ శరీరంతోని గుర్తిస్తున్నారో వాళ్ళు అజ్ఞానులు. సో మళ్ళీ ఇంకో విషయం కూడా మనం నేర్చుకున్నాము. జ్ఞానము, అజ్ఞానము, విజ్ఞానము. జ్ఞానము అంటే నేను ఈ శరీరం కాదు ఆత్మ అని తెలుసుకోవడము. విజ్ఞానము అంటే జీవాత్మకి భగవంతుడికి మధ్య ఉన్న సంబంధాన్ని అవగతం చేసుకోవడము విజ్ఞానం. ఈ ఆత్మ పరిజ్ఞానం లేని వాళ్ళు అజ్ఞానులనే చెప్పబడతారు. అలాంటి వ్యక్తులు ఏం చేస్తారు? ఈ శరీరాన్ని మాత్రమే చూస్తారు. ఎందుకంటే వాళ్ళ ఆచరణ, వాళ్ళ ఆలోచన విధానం అంతా కూడాను ఈ శరీరం చుట్టే తిరుగుతూ ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే శరీరం నశించిపోతుందో పూర్తిగా అంతా కూడా నశించిపోయింది అనుకుంటారు. అలాంటి వ్యక్తులు ఇంద్రియ తృప్తిలో ఎంతగా నిమగ్నమవుతారు అంటే, ఎందుకంటే పునర్జన్మ మీద కానీ ఆత్మ మీద కానీ ఆత్మ యొక్క శాశ్వత స్థితిని కానీ అర్థం చేసుకుని వాళ్ళు భౌతికమైనటువంటి ఇంద్రియ తృప్తిలో విచ్చలవిడిగా నిమగ్నం అవుతారు. ఎందుకని? వాళ్ళ ఉద్దేశంలో ఈ శరీరమే సర్వస్వం, ఇది నశించిపోయిందంటే ఇంకా ఏం లేదు. అలాంటి స్థితిలో మనిషి మరి ఎందుకైనా కూడాను, ఏ కార్యమైనా కూడాను నియమానుసారంగా కానీ ఇతరత్ర ఎందుకు పాటించాలి? అవసరం లేదు. ఇంద్రియ తృప్తి ఎంతగా చేయగలిగితే అంత చేయొచ్చు. ఆ స్థితిలో ఉంటారు. ఎప్పుడు?
వ్యక్తులు ఆత్మకి సంబంధించిన పరిజ్ఞానం లేకుండా, లేకపోతే దాన్ని విశ్వసించకపోవడము, లేకపోతే పరిజ్ఞానం లేకపోవడము. తద్వారా విశ్వసించకపోయినా కూడా దాని అర్థం ఏమిటంటే అజ్ఞానమనే చెప్పుకోవచ్చు. అలాంటి స్థితిలో ఉన్నప్పుడు ప్రతిదీ కూడా శరీరంతోనే గుర్తిస్తారు. ఈ శరీరమే సర్వస్వం. అందుకని దీనికి సంబంధించినటువంటి శరీరము, దానికి సంబంధించినటువంటి వస్తువులన్నింటిని కూడా ఆనందమయ స్థితిలో ఉంచే ప్రయత్నం చేస్తారు. కానీ ఈ విషయం ఏంటంటే, సత్యం ఏమిటి అంటే, మన శాస్త్రంలో చూసినప్పుడు ఈ శరీరం నశించిన తర్వాత కూడాను ఆత్మ, పరమాత్మ అవి రెండు కూడా స్థిరమై ఉంటాయి, అవి శాశ్వతమైనవి, అవి నశించిపోవు. సో ఆత్మ యొక్క స్థితిని బట్టి, దాని కోరికలను బట్టి పరమాత్మ భౌతిక శక్తిని ఆదేశిస్తాడు. తర్వాత శరీరం ఆత్మకి ఏది కావాలి అనేది. పరమాత్మ యొక్క ఆదేశానుసారము భౌతిక ప్రకృతి ఈ జీవాత్మకి తన తదుపరి కోరికలు తీర్చుకోవడానికి అనువైన శరీరాన్ని ఇస్తాడు. ఇది ఇక అనంతంగా అలా జరుగుతూనే పోతుంది. కొన్నిసార్లు జీవాత్మ తన కోరికలను తీర్చుకోవడానికి కొన్నిసార్లు మనుష్య రూపంలో ఉంటాడు, కొన్నిసార్లు దేవతా రూపంలో ఉంటాడు, కొన్నిసార్లు వృక్ష రూపంలో ఉంటాడు, కొన్నిసార్లు జంతు రూపంలో ఉంటారు, కీటక రూపంలో, పక్షి రూపంలో, జలచరాలు, భూచరాలు, ఇలా రకరకాలైనటువంటి యోనులు అనగా రకరకాలైనటువంటి జీవ పరిస్థితుల్లోకి ప్రవేశపెట్టబడుతున్నాడు. ఇది ఎన్నో ఏళ్ళు అనాదిగా జరుగుతూ ఉంది. కానీ ఎప్పుడైతే ఒక శరీరాన్ని జీవాత్మ పొందుతుందో ఆ శరీరానికి అధిపతిని నిజానికి దాన్ని కూడాను సక్రమంగా నిర్వర్తించాలి అంటే పరమాత్మ అనుజ్ఞ కావాలి. కానీ ఆ శరీరాన్ని ఎవరికి కేటాయించారు? జీవాత్మ యొక్క కోరికలు తీర్చుకోవడానికి కేటాయించారు. కాబట్టి కొన్నిసార్లు ఆ శరీరానికి అధిపతి జీవాత్మ అని చెప్పబడుతుంది. ఈ శరీరాన్ని దేంతో పోల్చారు అంటే, చాలాసార్లు శ్రీల ప్రభుపాదుల వారు దీనికి సంబంధించిన వివరణ ఇచ్చినప్పుడు విశ్లేషణలో, వివరణల్లో చెప్తారు. ఏమిటి అంటే, కారుతో పోలుస్తారు. మన శరీరం ఎలాంటిది అంటే కారు లాంటిది. కారు ఏమిటి? వాహనము. దాంట్లో ఉండే డ్రైవర్ ఎవరైతే దాన్ని వాహన చోదకుడు అంటాం తెలుగులో, వాహనాన్ని నడుపుతున్నారో అలాంటి వ్యక్తి నిజానికి ఆ వ్యక్తి మూలంగా నిజానికి వాహనం ముందుకు వెళ్ళడం కానీ, వెనక్కి వెళ్ళడం కానీ, కదలడం కానీ అవన్నీ చేస్తున్నాం. కానీ పరిజ్ఞానం లేని చిన్న పిల్లాడు ఉన్నాడు అనుకోండి, దూరం నుంచి చూస్తున్నాడు, అలా అది కారు వచ్చేస్తుంది, కారే తనంత తాను నడుస్తుంది అని అనుకోవచ్చు. కానీ నిజానికి కారు తనంత తాను నడవట్లేదు. దాంట్లో ఒక వ్యక్తి ఉన్నారు, ఆ వ్యక్తి మూలంగా అది నడుస్తుంది. అలాగే మన శరీరం కూడాను అలాంటి ఒక యంత్రమే. ఈ యంత్రము మన కోరిక ప్రకారంగా భగవంతుడు ఇచ్చాడు. చాలాసార్లు మనం అనుకుంటాం అన్ని కూడా భగవంతుని యొక్క అనుజ్ఞతోనే కదా నడుస్తున్నాయి. మరి నాకు పాప పుణ్యాలు ఎందుకు అనుకుంటాయి? భగవంతుడే కదా అనుగ్రహించాడు. నేను ఏది చేయాలనుకున్నా కూడా భగవంతుని అనుగ్రహం లేకుండా జరగడం లేదు. కాబట్టి పాప పుణ్యాలు నాకెందుకు అనేటువంటి ప్రశ్న చాలాసార్లు చాలా మంది అడుగుతూ ఉంటారు. దానికి సమాధానము, ఈ శరీరం రావడానికి పాప పుణ్యాలకి కారణము జీవాత్మనే. ఎందుకంటే జీవాత్మ కోరుకున్నది ఏం కావాలి అని, ఆ కోరుకున్న దాన్ని భగవంతుడు అనుగ్రహిస్తున్నాడు. నిజానికి జీవాత్మ ఏం కోరుకోవాలి, ఏం కోరుకోకూడదు అనేది భగవంతుడు స్పష్టంగా చెప్పేశాడు భగవద్గీతలో. నీ శాశ్వతమైన స్థితి ఏమిటి? జీవాత్మ యొక్క శాశ్వతమైన స్థితి ఏమిటి? భౌతిక ప్రపంచంలోకి రావడానికి కారణం ఏమిటి? భౌతిక ప్రపంచం నుంచి, బద్ధ జీవితం నుంచి బయటపడి తన సహజమైన స్థితిలో పునఃస్థాపించబడడానికి చేయవలసిన కార్యక్రమం ఏమిటి? ఇవన్నీ కూడా స్పష్టంగా భగవంతుడు చెప్తున్నాడు. కానీ ఏ జీవాత్మ అయినా దానిని పాటించకుండా ఇంద్రియ తృప్తి వైపు ఆకర్షించబడి రకరకాల కోరికలను తీర్చుకోవాలి అనుకుంటే దానికి కూడాను భగవంతుడు అనుగ్రహించి ఆ కోరికలు తీరడానికి అనువైన శరీరాన్ని ప్రసాదిస్తున్నాడు. అందుకని భగవంతుడు ఆ జీవాత్మ యొక్క కోరికలు తీర్చుకోవడానికి శరీరం ఇచ్చాడు. కాబట్టి ఆ శరీరానికి అధిపతి జీవాత్మ అని చెప్పబడింది. అక్కడ అధిపతి స్థానంలో ఉన్నారు కాబట్టి కొన్నిసార్లు వేద వాంగ్మయాల్లో పరమాత్మ అని కూడా ప్రబోధించినట్టుగా చెప్పబడుతుంది. కానీ దాన్ని తప్పుగా అర్థం చేసుకోకూడదు.
అని ఇక్కడ మనకి ప్రభుపాద వారు ఒక వివరణ ఇస్తున్నారు. ఎప్పుడైతే ఈ శరీరం నశించిపోతుందో, ఇప్పుడున్న శరీరము తర్వాత శరీరం మనకి ఎప్పుడైతే లభిస్తుందో, జీవాత్మతో పాటు పరమాత్మ కూడా ప్రయాణం చేస్తాడు. కాబట్టి నిజానికి అధిపతి ఎవరు, భోక్త ఎవరు అంటే నిజానికి మళ్ళీ భగవంతుడే. సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏమిటి అంటే, జీవాత్మ పరమాత్మ ఇవి రెండు కూడాను శాశ్వతమైనవి. అవి ఎప్పుడు కూడా నశించిపోవు. ఎవరైతే దీన్ని అర్థం చేసుకుంటారో వాళ్ళు జ్ఞాన స్థితిలో ఉన్నవాళ్ళు అని అర్థమవుతుంది. ఈ విషయం చాలా ప్రాముఖ్యమైనది. నేను శరీరం కాదు ఆత్మ అనే విషయాన్ని మనము వచనంలో కానీ చెప్పుకోవడంలో కానీ చాలాసార్లు చేస్తుంటాం. కానీ దాన్ని మన జీవితంలోకి అన్వయించుకొని దాన్ని రియలైజ్ అయితే, దాని విజ్ఞాన పరిధిలో నేను శరీరం కాదు ఆత్మ అని రియలైజ్ కావాలంటే మనం అదే స్థితిలో కార్యక్రమాన్ని నిర్వర్తించాలి. మనం ఈ శరీరం కాదు ఆత్మ అనే విషయం మనకి ఎప్పుడైతే తెలుస్తుందో మనం చేసే పనులన్నీ కూడా ఆధ్యాత్మికమైతే, ఒక్కసారి ఆ విషయాన్ని మనము ప్రస్ఫుటంగా అర్థం చేసుకొని దాన్ని పూర్తిగా విశ్వసించి దాని ప్రకారంగా జీవించామనుకోండి, మనం చెప్తున్నటువంటి అనేక రకమైనటువంటి భౌతిక క్లేశాలన్నీ కూడా తొలగిపోతాయి. ఎందుకని? ఎప్పుడైతే మనకు ఆ విషయం తెలుస్తుందో అనుభవించే వాళ్ళు కూడాను ఎవరు ఈ శరీరానికి మాత్రమే కష్టము అనేది కలుగుతుంది, కానీ నిజానికి ఆత్మకి ఆ కష్టము అనేది కలగదు. కానీ ఆత్మ అనుభూతిని చెందుతుంది. ఎందుకంటే తనను తాను ఈ శరీరంతో గుర్తించుకుంటుంది కాబట్టి. కానీ ఎప్పుడైతే ఆత్మ తాను శరీరం కాదు అనే విషయం తెలుసుకొని, పరమాత్మ యొక్క స్థితిని కూడా తెలుసుకొని, అన్ని జీవులలో పరమాత్మ ఉన్న స్థితిని గ్రహించి తద్వారా పరమాత్మని శరణు పొందినప్పుడు ఆధ్యాత్మికమైనటువంటి లక్ష్యాన్ని చేరుకోగలుగుతాడు. ఇంతవరకు ఎన్నో రకాల కష్ట నష్టాలను అనుభవిస్తున్నటువంటి జీవాత్మ ఎప్పుడైతే పరమాత్మని అంగీకరించి భగవంతుని శరణు పొందుతాడో వెంటనే ఆధ్యాత్మిక స్థితిలోకి చేరుకుంటాడు. ఇది మనము ప్రారంభం నుంచి కూడా 2వ అధ్యాయం నుంచి కూడా నేర్చుకుంటున్నాం. మనము శరీరం కాదు ఆత్మ, మనము శరీరం కాదు ఆత్మ. ఆ విషయము, if one understands that the supreme is situated in is పరమాత్మ manifestation everywhere, అంటే పరమాత్మగా భగవంతుడు ఎప్పుడైతే సర్వవ్యాపకుడని మనం అర్థం చేసుకుంటామో, ప్రతి జీవిలోనూ స్థిమితమై ఉన్నాడని అర్థం చేసుకుంటాడో, అప్పుడు మనకు జరుగుతున్న కష్ట నష్టాలని చూసి మనము ఏమిటది పొంగిపోవడం కానీ నిరుత్సాహపడడం కానీ చేయము. ఆ స్థితిలో ఉన్నప్పుడు జీవాత్మ మెల్లిమెల్లిగా ఆధ్యాత్మిక పురోగతిని సాధిస్తాడు. సమస్సర్వేషు భూతేషు అన్ని జీవుల్ని సమానంగా చూడగలుగుతాడు. అప్పుడు ఎప్పుడైతే మానసికంగా మనస్సు ఎప్పుడు కూడా ఏమనుకుంటుంది అంటే ఇంద్రియ తృప్తి వైపు ఆకర్షణమై ఉంటుంది. ఎప్పుడు కూడాను శరీరానికి సంబంధించిన ఇంద్రియాలను తృప్తిపరిచేటువంటి కార్యక్రమంలో మనస్సు ఎప్పుడు నిమగ్నమై ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఈ పరిజ్ఞానాన్ని మనం అర్థం చేసుకుంటామో, మనస్సు మన ఆధీనంలోకి వచ్చి మనస్సు దేనికి వైపు మరలుతుంది? పరమాత్మ యొక్క స్థితి వైపు మరలుతుంది. అప్పుడు మాత్రమే మనం ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని సంపాదించుకొని ఇంకా ముందుకెళ్ళగలుగుతాం. ఈ మనసుకు ఒక మంచి స్థితి గురించి, మనసు స్థితి గురించి మాట్లాడుతూ వేదశాస్త్రాల్లో మనకి ఆచార్యులు ఒక విషయం చెప్పారు. 2 స్థితులు ఉన్నాయి మనసుకి. మనసు ఆధీనంలోకి మనం వెళ్ళిపోవడం. మనము అంటే ఆత్మ. ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకుని, మనము అనగానే మనం గుర్తించుకోవాల్సింది శరీరం కాదు, ఆత్మ. మనము మనస్సు యొక్క ఆధీనంలోకైనా వెళ్ళిపోతాము. ఆ స్థితి ఏమిటి అంటే బద్ధ స్థితి.
ఇంద్రియ తృప్తి వైపు ఆకర్షితులై బద్ధ జీవితంలో జీవిస్తున్నప్పుడు, భౌతిక జీవనాన్ని సాగిస్తున్నప్పుడు మనము మనసు యొక్క ఆధీనంలో ఉంటాం. మనసు ఏది చెప్తే అది. ఒకసారి అదేం చెప్తుంది, ఇప్పుడు ఇప్పుడు ఏదో ఆనందానికి సంబంధించి ఈ పని చెయ్యి, ఆ పని చెయ్యి, ఈ వ్యక్తితో కలువు, ఆ వ్యక్తితో కలువు, ఈ కార్యక్రమం చెయ్యి, సినిమాకు వెళ్ళు, ఇలాంటివన్నీ చెప్తుంది. మనసంతా కూడా ప్రతి క్షణం కూడాను ఆనందాన్వేషణలో ఉంటుంది. అది మనసు యొక్క ఆధీనంలో మనం ఉన్నాం అనుకోండి, దిగజారిపోతాం. కానీ మనస్సుని మన ఆధీనంలో పెట్టుకున్నాం అనుకోండి, అప్పుడు ఆధ్యాత్మిక పురోగతిని చెందుతాము. ఇది చాలా ఇంపార్టెంట్. మన ఆధీనంలో మనస్సు ఉందా, లేకపోతే మనము మనసు యొక్క ఆధీనంలో ఉన్నాం. మనము మనసును ఆధీనంలో పెట్టుకోవాలి అంటే మనకు ఆధ్యాత్మిక పరిజ్ఞానము సంపూర్ణంగా ఉండి తీరాలి. మనకు ఆధ్యాత్మిక పరిజ్ఞానం లేకపోతే మన మనస్సుని, ఆధ్యాత్మిక పరిజ్ఞానం లేకపోతే మన మనస్సుని మన ఆధీనంలో ఉంచుకోలేము. ఎందుకని ఆధ్యాత్మిక పరిజ్ఞానం లేనప్పుడు మనం కూడా మనము ఈ శరీరంతో గుర్తిస్తాం కాబట్టి మనం కూడా ఇంద్రియ తృప్తి వైపే ఆకర్షితమవుతూ ఉంటాం. అందుకని చాలా సులభంగా మనసు యొక్క ఆధీనంలోకి వెళ్ళిపోతాం. మనసు చాలా భౌతికమైన శరీరం ఏమిటి అంటే స్థూలమైంది. మనసు చాలా సూక్ష్మమైంది. సూక్ష్మమైన విషయాన్ని సూక్ష్మంగా ఉన్న వాటిని ఆధీనంలో పెట్టాలి అంటే కష్టతరమైంది. స్థూలమైన విషయాల్ని కొంచెం ఆధీనంలో పెట్టడం సులభం. కానీ సూక్ష్మ విషయాలు ఉంటాయి చూడండి, వాటిని ఆధీనంలోకి తీసుకోవడం చాలా కష్టతరమైంది. అదే విషయం గురించి అర్జునుడు కూడా శ్రీకృష్ణుడితో అంటాడు, మనస్సును ఆధీనంలో ఉంచుకో అర్జున అంటే, శ్రీకృష్ణుడు ఆ విషయం చెప్తే అర్జునుడు అంటాడు, హే కృష్ణ, అత్యంత వేగంగా వీస్తున్న గాలిని నేను నా శక్తితోని అదుపులో పెట్టగలను. గాలి ఎలా వీస్తుంది చూడండి, తుఫాను సృష్టించగల శక్తి గాలికి ఉంది. అలా ఎంత భయంకరంగా అంటే నగరాలని తునాతనుకులు చేయగలదు గాలి. అంత శక్తివంతమైంది గాలి. మనం చూస్తూ ఉంటాం. ఎప్పుడైనా టార్నడోస్ అంటారు, ఏంటది, సుడిగుండాలి అలాంటివి వస్తుంటాయి. అలాంటివి వచ్చినప్పుడు నగరాలే చెల్లాచెదురైపోతుంటాయి. అంత శక్తివంతమైంది గాలి. అర్జునుడు ఏమంటున్నాడు, అలాంటి గాలిని కూడా నేను నియంత్రించగలను, కానీ మనస్సుని నిగ్రహించలేను. మనస్సుని నిగ్రహించడం అనేది చాలా కష్టమైనటువంటి ప్రక్రియ. కానీ కృష్ణుడు ఏమని చెప్తున్నాడు, కృష్ణుడు లేదు నువ్వు తప్పుగా మాట్లాడుతున్నావు అనలేదు. వెంటనే అంగీకరించారు అర్జున్తో ఏమన్నాడు, అవును నువ్వు చెప్పేది నిజమే, మనస్సుని నిగ్రహించడం అంత సులభమైన విషయం కాదు, కానీ అభ్యాసం ద్వారా మనస్సుని నువ్వు నిగ్రహించగలవు అని చెప్తున్నాడు. మనస్సును అదుపులో పెట్టడం అనేటువంటిది ఆధ్యాత్మిక ప్రగతికి చాలా ముఖ్యమైన విషయం. ఆ మనస్సుని మనం అదుపులో ఎట్లా పెట్టగలము అంటే, నవవిధ భక్తుల్లో 2 ముఖ్యమైనటువంటి విధానాన్ని అవలంబించడం ద్వారా మెల్లమెల్లగా దాన్ని అదుపులోకి తీసుకురాగలుగుతాము. తద్వారా ఇతర నియమాల్ని కూడా పాటించగలుగుతాము. మొదటిది ఏమిటి అంటే శ్రవణం, భగవంతుడికి సంబంధించిన దివ్య జ్ఞానాన్ని వినడం చాలా ప్రాముఖ్యమైనది. మొట్టమొదటి శ్రవణానికి ఎంత శక్తి ఉంది అంటే, మనం గాఢ నిద్రలో ఉన్నప్పుడు కూడాను మన శ్రవణేంద్రియం చక్కగా పనిచేస్తుంది. నిద్రలో ఉన్నాన్ని లేపడానికి కూడా మనం శబ్దాన్ని ఉపయోగిస్తాము. వాళ్ళ పేరు పెట్టి పిలిస్తే వాళ్ళు నిద్రలోంచి లేస్తారు. అంటే శ్రవణం, వినికిడికి అంత ప్రభావం ఉంది. చాలా శక్తివంతమైంది వినికిడి. మనము ఎప్పుడు దేన్నైతే వింటుంటామో అదే దాని గురించి మనం ఆలోచించడం మొదలెడతాము. అది మన మీద చాలా ప్రభావం చూపిస్తుంది. అందుకని భగవంతుని యొక్క దివ్య లీలల్ని, దివ్య జ్ఞానాన్ని, భగవంతుడు చెప్పిన దివ్య జ్ఞానాన్ని, భగవంతుడు చేసిన కార్యక్రమాల దివ్య లీలల్ని మనం వింటూ ఉన్నప్పుడు భగవంతుని వైపు మనం ఆకర్షితులమవుతాము. అలా ఆకర్షితులైనటువంటి వ్యక్తులు ఈ శరీరంతో చేయబడే పనులన్నీ కూడాను, ఈ భౌతిక ప్రకృతితో సృష్టించబడినటువంటి ఈ శరీరం చేస్తున్న పనులన్నీ కూడాను శరీరం మాత్రమే చేస్తుంది, ఆత్మకి దానికి సంబంధం లేని విషయము అని ఎప్పుడైతే గ్రహిస్తాడో అతను నిజానికి సత్యాన్ని సత్యంగా చూడగలుగుతాడు.
సో ఎవరైనా అడగొచ్చు, నిజానికి శరీరం చేస్తున్న పని శరీరమే చేస్తున్నది అంటే నిజానికి శరీరం నిర్జీవమైంది కదా! శరీరానికి అసలు జీవమే లేదు. ఆత్మ శరీరాన్ని వదిలేసినప్పుడు అతను ఏం చేయలేదు. శరీరం ఎప్పుడు కూడా నిర్జీవమే. శరీరం ఒక కార్యక్రమాన్ని నిర్వర్తించడానికి మూల కారణం ఏమిటి అంటే దాంట్లో ఆత్మ యొక్క స్థితి మూలంగానే అది చేయగలుగుతుంది. మృత్యువు అంటే ఏమిటి? శరీరం ఎప్పుడు కూడా జడమే. ఆత్మ శరీరంలో ఉన్నప్పుడు అది చైతన్యవంతంగా కనబడుతుంది మనకి. కానీ ఆ చైతన్యం ఎక్కడి నుంచి వస్తుంది శరీరానికి అంటే ఆత్మ నుంచి వస్తుంది. ఆత్మ ఎప్పుడైతే శరీరాన్ని వదిలిపెడుతుందో శరీరము ఇంకా ఏం చేయలేదు. జడ పదార్థంగా మారిపోతుంది. జడ పదార్థమే అది స్పష్టంగా విశదీకృతం అవుతుంది. ఎప్పుడు శరీరం జడ పదార్థం. సో అలాంటప్పుడు శరీరం చేసేటువంటి కార్యక్రమాలు శరీరానికి సంబంధించినవి ఎందుకంటున్నారు? ఎవరైనా చెప్పగలరా? ఎందుకనంటే నిజానికి ఆత్మ నాశనం లేనటువంటిది. ఆత్మ ఎలాంటిది అంటే నీటిలో తడవదు, అగ్నిలో కాలదు, గాలి దాన్ని చిందరవందర చేయలేదు. ఇంకా ఏ వస్తువులు, ఏ అస్త్రం కానీ, శస్త్రం కానీ దాన్ని నశింపజేయలేదు. ఆత్మ శాశ్వతమైనది. అందుకని ఆత్మకేమీ జరగదు. కాకపోతే శరీరానికి జరుగుతున్నటువంటి స్థితులన్నింటినీ కూడాను ఆత్మ అనుభూతి చెందుతుంది. ఎందుకని? ఆత్మ తనను తాను ఈ శరీరంతో గుర్తించుకున్న నాళ్ళు ఆ అనుభూతులన్నీ కూడాను వ్యక్తీకృతం అవుతుంటాయి, దాన్ని పొందుతూ ఉంటుంది. వ్యక్తులు ఒకసారి మనం ఒక కోరిక కోరుకున్నాం అనుకోండి, ఆ కోరిక ప్రకారంగా భగవంతుడు మన శరీరాన్ని ఇస్తాడు. అప్పుడు మనం ఆ శరీరంలో బందీ అయినప్పుడు శరీరాకృతి ప్రకారంగా చేయవలసిన కార్యక్రమాలు చేస్తూ వెళ్ళిపోతుంటాం, అవి మనకి నచ్చినా నచ్చకపోయినా కూడా. అందుకనే శాస్త్రంలో ముఖ్యంగా ఆచార్యులు మనకు చెప్తారు, భగవంతుని ఏదైనా కోరిక కోరుకున్నప్పుడు జాగ్రత్త. మనం ఏమనుకుంటామంటే ఆ కోరిక కోరుకున్నాను అది మాత్రమే వస్తుందని. అది ఇవ్వడానికి పరిస్థితులన్నీ సమకూర్చవలసినటువంటి అగత్యం ఏర్పడుతుంది. భగవంతుడు ఆ కోరికని తీర్చినా కూడాను, తీర్చాలి అని నిర్ణయించుకొని మనకి అనుగ్రహిస్తే కూడాను, ఆ కోరిక మనకి తీరాలి అంటే పరిస్థితులన్నీ కూడా ఏర్పరచాలి. ఆ పరిస్థితులను ఏర్పరిచేటువంటి ప్రక్రియలో కొన్ని మనకు వద్దు అనుకున్నవి కూడా మన మీద మోపబడతాయి. అప్పుడు మనం అది వద్దు అనుకున్నాం కదా, ఇది కాదు కదా నాకు కావాల్సింది, అదొకటేంటి, అలా కుదరదు. మనం కోరుకునే ప్రతి కోరికతో పాటు అదొక ప్యాకేజ్, అన్ని కలిపి వచ్చేస్తాయి. సో మనం చాలా సార్లు ఏమనుకుంటామంటే నేను ఇది కోరుకున్నాను, మరి అలా అయితే కూడనివన్నీ కూడా నేను కోరుకొని కూడా వచ్చాయి అనుకున్నా. కానీ మనం కోరుకున్న కోరిక సఫలీకృతం కావాలి అంటే మనం ఎప్పుడు ఆనందంగా ఉండడానికి, లేకపోతే ఇంద్రియ సౌకర్యాలు ఏమైనా కలిగించడానికి కావాల్సిన కోరికలే కోరుకుంటారు పెద్ద జీవితంలో మనుషులందరూ కూడాను. కానీ అవి భగవంతుడు తీర్చాలి అంటే, ఆ పరిస్థితుల్ని కల్పించాలి అంటే కొన్ని మనకి అనుకూలంగా లేని కార్యక్రమాలు, అనుకూలంగా లేని కొన్ని క్రియలు కూడా జరిగిపోతాయి. మనము ఒకానొక సందర్భంలో ఒక ఉదాహరణ చెప్పుకుంటూ అన్నాము. ఒక వ్యక్తి ఆకాశంలో ఎగరడానికి ఇష్టపడే వ్యక్తి, అతనికి పక్షిగా జీవితం ఇవ్వబడింది అనుకోండి, పక్షి శరీరం ఇవ్వబడింది అనుకోండి. ఎగరడం వరకు ఓకే, అది తీరింది. కానీ పక్షి శరీరం వచ్చినప్పుడు పక్షి ఎన్నో ఇంకా ఇతర కార్యక్రమాలు చేయాలి తన జీవనాన్ని కొనసాగించాలి అంటే. అవన్నింటిని కూడా భరించాలి. వేటగాడు ఉన్నాడనుకోండి, వచ్చి పక్షులను చంపేసే అవకాశం ఉంది. వాటి నుంచి కూడా తను రక్షించుకోవాలి. మనం ఎగరడము అనేటువంటిది పక్షి చేస్తుంది కదా! నాకు ఆ కోరిక ఉంది కాబట్టి బలీయంగా కోరుకున్నాను అంటే భగవంతుడు ఆ కోరికని తీర్చడానికి పక్షి శరీరం ఇవ్వచ్చు. పక్షి శరీరం ఇవ్వగానే ఆ కోరిక తీరడం ఒకటే కాదు, పక్షి పడేటువంటి ఆధ్యాత్మిక, ఆదిదైవిక, ఆదిభౌతిక క్లేశాలు ఏవైతే ఉన్నాయో మనం కూడా పొందాలి ఇప్పుడు. అవి మనం వదిలిపెట్టిపోవాలి. అలాంటి మనం అనుకోవచ్చు, నేను కోరుకున్నది ఒకటే కదా, ఆకాశంలో ఎగరాలని కోరుకున్నాను. అందుకే నేను పక్షి శరీరం అడిగాను. అసలు నిజానికి పక్షి శరీరం కూడా నేనేం అడిగాను, ఆకాశంలో ఎగరాలని కోరుకున్నాను. ఎగరాలని కోరుకున్నప్పుడు నాకు ఒక పక్షి శరీరం అవసరమైంది. అది ఇచ్చినప్పుడు మనకి మనం వద్దు అనుకునేవి కూడా మనతో పాటు వస్తుంటాయి. అందుకని జ్ఞాని అనేవాడు దీన్ని సరిగ్గా అర్థం చేసుకునేవాడు, శరీరము, ఆత్మ, పరమాత్మ వీటి మూడింటికి గురించి స్పష్టంగా అర్థం చేసుకున్న వ్యక్తి మళ్ళీ ఇంకొక భౌతికమైనటువంటి జన్మని కోరుకోడు.
అలా చేయడం వల్ల ఏం జరుగుతుంది? ఇంకో జన్మని కోరుకోవడము అంటే మళ్ళీ భౌతిక బంధనాల్లో ఆ క్లేశాన్ని అనుభవించడం. ఈ పరిజ్ఞానం ఉన్న వ్యక్తి ఇంకా నాకు ఈ భౌతిక జన్మలే వద్దు. నా నిజమైన స్థితి అయినటువంటి భగవత్ సేవలో నిమగ్నం అవడానికి నా కాన్స్టిట్యూషనల్ పొజిషన్ అంటే సహజ సిద్ధమైనటువంటి జీవాత్మ స్థితి జీవేర స్వరూపే కృష్ణ నిత్యదాస్. జీవుని యొక్క స్వరూప సిద్ధం ఏమిటి అంటే ఎప్పుడు కూడా కృష్ణుడి యొక్క సేవలో నిమగ్నం కావడం, దాన్ని మాత్రమే కోరుకుంటాడు. చాలాసార్లు అనుకుంటాము. ఈరోజే ఒక భక్తురాలు నాకు ఫోన్ చేసింది. నిన్న కాదు 3 రోజుల క్రితమే ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఒక విషయం చెప్పారు. ఒకానొక పరిస్థితి ఒకటి వివరించి అక్కడి వ్యక్తులు ఎలా ఇబ్బందులు పడుతున్నారు, ఏదో సహాయం చేయాలనేటువంటి ఆలోచనతోని చెప్పారు. కానీ మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాల్సిన విషయం ఏమిటి అంటే వ్యక్తులు ఇప్పుడు కష్టపడుతున్నారు, దయార్థ హృదయాన్ని కలిగి ఉండకూడదు అని చెప్పడం కాదు, వాళ్ళకు సహాయం చేయకుండా ఉండడం అని కూడా చెప్పడం కాదు. నిజమైన సహాయం చేయాలి. ఎవరైనా ఆకలితో ఉన్నారు, లేకపోతే అంగవైకల్యంతో ఉన్నారు, లేకపోతే ఇతరత్ర రకరకాల క్లిష్టమైనటువంటి స్థితుల్ని మనం చూస్తుంటాం. నిజానికి ఆ క్లిష్టమైన స్థితులు వాళ్ళు పొందడానికి కారణం ఏమిటి అంటే పూర్వజన్మ సుకృతాలు. అందుకని అలా అని చెప్పేసి వాళ్ళని అలా వదిలేసి వాళ్ళ మీద కరుణ చూపించకూడదు అని కాదు. కానీ వాళ్ళకి నిజమైన కరుణ చూపించడము అంటే ఏమిటి అంటే ఈ బద్ధ జీవితం నుంచి వాళ్ళని విముక్తులను చేయడం. అందుకని వాళ్ళకి ఇవ్వవలసింది ఏమిటి అంటే భగవద్భక్తిని వాళ్ళకి ఇవ్వాలి. ఎవరైనా అడగవచ్చు, ఆకలితో ఉన్న వాడికి భగవద్భక్తిని ఇస్తే ఎలా స్వీకరిస్తారు అని. నిజమే. అందుకని ఆకలితో ఉన్న వారికి ముందు ఇవ్వవలసింది ఏమిటంటే ఆహారం. ఆ ఆహారం ఎలాంటి ఆహారం ఇవ్వాలి? భగవంతునికి సమర్పించినటువంటి ప్రసాదాన్ని వాళ్ళకి ఆహారంగా ఇవ్వాలి. ఆ క్షుద్బాధ తీరిన తర్వాత వాళ్ళకి భగవంతునికి సంబంధించిన పరిజ్ఞానాన్ని అందించాలి. ఎందుకనంటే భౌతికంగా ఒక వ్యక్తికి ఏదైనా లోపం ఉందనుకోండి, పేదరికం కావచ్చు, అంగవైకల్యం కావచ్చు, ఇంకైనా కావచ్చు, మనము మన స్థితిలో ఎంతమందికి ఆ సహాయం చేయగలము? అందరికీ ఆ సహాయం చేయలేం. మీరు ప్రపంచంలోని అత్యంత ధనికులైనా సరే, ప్రపంచంలో ఏ ఒక్క తెగకి చెందిన అందరి వ్యక్తుల సమస్యల్ని తీర్చలేరు. ఎవరైనా ఆకలితో ఉన్నారు, ప్రపంచంలో ఉన్నటువంటి అందరి ఆకలిని ఏ ఒక్క వ్యక్తి కూడా తీర్చలేడు. ప్రపంచంలో ఉన్న అందులందరికీ కూడా ఏ ఒక్క వ్యక్తి సహాయం చేయలేడు. ఏ అంగవైకల్యం ఉన్న వ్యక్తికైనా ఒక్క వ్యక్తి ఏమిటి, మనం అందరం కలిసి కూడా అందరి యొక్క కష్టాన్ని తీర్చలేదు. కానీ అందరి కష్టాలని తీర్చగల శక్తివంతుడు ఎవరు అంటే భగవంతుడే స్వయంగా. అందుకని నిజమైనటువంటి సహాయం ఏమిటి ఆ వ్యక్తులకు చేసేది అంటే వాళ్ళని వాళ్ళ శాశ్వత తండ్రి అయినటువంటి భగవంతునికి పరిచయం చేసి వదిలిపెట్టారు. దీన్ని అర్థం చేసుకోవడానికి ప్రభుపాదుల వారు ఒక ఉదాహరణ ఇస్తాడు. ఈ ఉదాహరణ కూడా మనం ఇంతకుముందు చర్చించుకున్నాం, నాకు గుర్తుంది కరెక్ట్ అయితే. జాతరలో కోటీశ్వరుడి కుమారుడు ఒకడు తప్పిపోయినప్పుడు వ్యక్తులు చుట్టూ ఉన్న వాళ్ళు ఏవో రకాలైనటువంటి సహాయాలు చేశారు. కొన్ని గంటల వ్యవధిలో బాలుడికి, ఆ శిశువుకి, తప్పిపోయిన శిశువు 3 సంవత్సరాల అబ్బాయి అనుకుందాం, ఆ తప్పిపోయిన శిశువుకు ఆకలేసింది. అందుకని ఎవరో ఏదో దగ్గరలో ఉన్నటువంటి ఏదో ఆహార పదార్థాన్ని కొనిచ్చారు, తిన్నాడు. మళ్ళీ 3 గంటలకి మళ్ళీ ఆకలిస్తాం, మళ్ళీ ఎవరో కొనిచ్చారు. మొదటి వ్యక్తి, రెండో వ్యక్తి 2 సార్లు ఆహార పదార్థాలను అందించారు. అలా ఒక రోజు గడిచిపోయింది. వేసుకున్న దుస్తులన్నీ మాసిపోయి మార్చాల్సిన అవగతం ఏర్పడింది. ఇంకో 3వ వ్యక్తి ఎవరో అతనికి దుస్తులు కొనిచ్చాడు. మళ్ళీ 4వ వ్యక్తి ఎవరో వచ్చేసి ఆయనకి ఆహారం పెట్టించాడు. ఇలాగా రకరకాల వ్యక్తులు ఎవరెవరైతే చూస్తున్నారో వాళ్ళు కరుణతోని ఏదో సహాయం చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆ బాలుడికి మాత్రము ఇంతమంది సహాయం చేస్తే కూడాను ఒక్కరోజు గడవడానికి ఎంతో కష్టమైంది. తర్వాత 5వ వ్యక్తి ఒకతను వచ్చాడు, ఈ బాలుని చూశాడు. చూసి ఈయన ఆహారం పెట్టించలేదు, బట్టలు ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. కానీ గుర్తించాడు, ఈ బాలుడి యొక్క తండ్రి కోటీశ్వరుడు, ఫలానా వ్యక్తికి ఇతని కొడుకు. కాబట్టి ఆయన వెంటనే ఏం చేశాడు, తీసుకెళ్లి తండ్రికి అప్పగించాడు. ఇప్పుడు ఆలోచించండి, ఒక్కసారి ఈ బాలుడు కోటీశ్వరుని తండ్రి దగ్గరికి వెళ్ళారనుకోండి, అన్ని సమస్యలు ఒకేసారి తీరిపోయాయి కదా.
చెరిగిపోతున్న గుడ్డలు ఎలాగా, లేకపోతే భోజనం ఎలాగా, ఎక్కడ ఉండాలి, ఇలాంటి సమస్యలన్నీ కూడా ఒక్క క్షణంలో తీరిపోయాయి మొత్తం అన్ని కూడా. సో నిజమైన అది ఎప్పుడు మళ్ళీ ఒక పూటకి ఒక రోజుకి కాదు, శాశ్వతంగా తండ్రి దగ్గరికి వెళ్ళిపోయాడు, ప్రశాంతమైన జీవనాన్ని కొనసాగిస్తాడు. సో ఇప్పుడు ఈ 5గురిలో నిజమైన సేవ ఎవరు చేశారు ఈ బాలుడికి? నిజానికి అతను ఏమీ ఇవ్వలేదు. తిండి పెట్టలేదు, డబ్బులు ఇవ్వలేదు, దుస్తులు ఇవ్వలేదు. కానీ అవన్నీ ఇవ్వగలిగినటువంటి అతని తండ్రి దగ్గరికి తీసుకెళ్లి అప్పగించారు. ఇది ఈ ఉదాహరణ మనకి స్పష్టంగా అవగతమైతే మనము చేయవలసిన పని ఏమిటి, ఇతరులకి మనం చేయవలసినటువంటి సహాయం ఏమిటో మనకి స్పష్టంగా అర్థమవుతుంది. భక్తిసిద్ధాంత సరస్వతి గోస్వామి ప్రభుపాదుల వారి గురువు గారు ఒక మాట చెప్పారు, ఈ భౌతిక ప్రపంచంలో దేనికి కూడా కొరత లేదు. ఏదైనా కొరత ఉంది అంటే కేవలము కృష్ణ భక్తి మాత్రమే. వ్యక్తులలో కృష్ణ భక్తి కొరవడమే కొరత, ఇంకా దేనికి కూడా కొరత లేదు ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. అందరూ కృష్ణ భక్తి మార్గంలో జీవిస్తూ ఉంటే ఎవ్వరికీ కూడా వాళ్ళకు కావలసినటువంటి అవసరాలు తీరకుండా ఉండవు. అందుకనే మనకి ఎవరికైనా సహాయం చేయాలి అనుకుంటే మనం చేయవలసినటువంటి గొప్ప సహాయం వాళ్ళకి ఏమిటి అంటే భగవద్భక్తిని వాళ్ళకి అందించడము. ప్రాథమికంగా అప్పటికప్పుడు కావలసిన సహాయం, ఎవరైనా ఆకలితో ఉన్నప్పుడు కృష్ణ ప్రసాదాన్ని ఇచ్చి వాళ్ళకి శుద్ధాలు తీర్చడంలో తప్పు లేదు. కానీ వాళ్ళని నిజంగా చేయవలసిన సహాయం ఏంటంటే వాళ్ళకి భగవంతునికి సంబంధించిన పరిజ్ఞానం ఇచ్చి వాళ్ళని భక్తి మార్గంలోకి తీసుకొచ్చినప్పుడు వాళ్ళు అందరికీ శాశ్వత తండ్రి, వాళ్ళకి కూడా శాశ్వత తండ్రి భగవంతుడే. కాబట్టి భగవంతుని శరణాగతి పొందినప్పుడు వాళ్ళ కష్టాలన్నీ కూడాను మళ్ళీ మన ప్రయత్నం లేకుండా తీరిపోతాయి. శ్రీల ప్రభుపాదుల వారు తన యుక్త వయస్సులో గురువు గారిని కలుసుకున్నప్పుడు 2 రకాల సిచ్యువేషన్స్ ఉన్నాయి, 2 రకాలైనటువంటి స్థితులు ఉన్నాయి. ఒకటి, గాంధీజీ ఆ సమయంలోనే సహాయ నిరాకరణోద్యమం అని స్వాతంత్రోద్యమంలో స్థిరపడి ఉన్నాడు. శ్రీల ప్రభుపాదుల వారు దాంతో ప్రభావితం చెంది తన గురువుతో అంటారనమాట, ఇప్పుడు మనకి స్వాతంత్రం లేదు కాబట్టి, మనము పరాధీనులమై ఉన్నాం కాబట్టి మనకి స్వతంత్రం రావడం చాలా ముఖ్యమైన విషయం అంట. వాళ్ళ గురువు గారు దాన్ని ఖండిస్తారు. ఇది తాత్కాలికమైంది. స్వతంత్రము రావడము అంటే, నిజమైన స్వతంత్రము జీవాత్మకు ఎప్పుడు అంటే భౌతిక బంధాల నుంచి ముక్తి పొందినప్పుడే నిజమైన స్వతంత్రం అనేది వస్తుంది. జన్మ మృత్యు జరావ్యాధి చక్రముల నుంచి బయటపడ్డప్పుడు మాత్రమే మనం నిజమైన స్వతంత్రాన్ని పొందగలుగుతాము. కాబట్టి అత్యంత ఆవశ్యకమైనది ఏమిటి అంటే భగవంతునికి సంబంధించిన సమాచారాన్ని ప్రపంచానికి అందించడం చాలా అత్యవసరమైన విషయము. భౌతిక ప్రపంచంలో ఒకరి ఆధీనంలో ఒకరు ఉండడము, యుద్ధాలు జరగడము, రకరకాల సమస్యలు క్లేశాలన్నీ కలగడము అది సహజము. వాటినన్నిని మనం తొలగించలేము. కానీ జీవులని ఈ స్థితి నుంచి బయటపడే మార్గాన్ని మనం చూపించగలుగుతాము. అది భగవంతునికి సంబంధించిన పరిజ్ఞానాన్ని అందించడం. కాబట్టి అత్యవసరమైనది ఏమిటి అంటే భగవత్ ప్రచారము, భాగవత ధర్మాన్ని ప్రచారం చేయడము అత్యంత అత్యవసరమైన విషయము అని చెబితే శ్రీల ప్రభుపాదుల వారు దాన్ని అర్థం చేసుకొని గురుగారి ఆజ్ఞ ప్రకారంగా ప్రపంచమంతా కూడాను కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేయడానికి సంసిద్ధులయ్యారు. సో నిజమైన సేవ అంటే ఏమిటి అంటే భగవంతుని దగ్గరికి వ్యక్తుల్ని తీసుకురావడమే నిజమైన సేవ. నిజానికి మనం కొంచెం కూడా అవగతం చేసుకొని ఆలోచిస్తే ఈ శరీరం ఒక యంత్రము. ఎవరితో నిర్మించబడింది? ఇది భగవంతుడితో నిర్మించబడినటువంటి యంత్రం ఇది. ఎందుకని నిర్మించాడు? మన కోరికలను తీర్చడానికి, కావలసిన సదుపాయాన్ని కలిగించడానికి ఈ యంత్రాన్ని మనకి ఇచ్చాడు. ఓకే, నీకు కోరిక ఉంది కదా, ఈ కోరిక తీర్చుకోవడానికి ఇగో ఈ యంత్రం ఇస్తున్నాను, దీని ద్వారా నీ కోరికని పూర్తి చేసుకో అని భగవంతుడు ఇచ్చాడు. ఎప్పుడైతే ఈ దృష్టికోణము మనకు అవగతం అవుతుందో మనము శరీరానికి సంబంధించినది, ఆత్మకి సంబంధించిన కార్యక్రమాల్ని స్పష్టంగా విశదీకరించగలుగుతాము. ఆత్మకు సంబంధించినటువంటి కార్యక్రమాల్లో నిమగ్నం కాగలుగుతాము. ఎవరికైతే ఆ పరిజ్ఞానం ఉంటుందో
వాళ్ళే నిజమైన జ్ఞానులు అని ఇక్కడ చెప్పబడింది. ఆత్మకు సంబంధించినటువంటి పరిజ్ఞానం ఉండి ఆత్మకు సంబంధించిన కార్యక్రమాల్లో నిమగ్నమవడము మానవ జీవితం యొక్క లక్ష్యము అని కూడా మనము చాలాసార్లు చెప్పుకున్నాము. సో ఈ శరీరము, ఆత్మ, పరమాత్మ ఈ మూడింటికి సంబంధించిన సంపూర్ణ పరిజ్ఞానం ఉన్నప్పుడు వ్యక్తి జ్ఞాన మార్గంలో స్థిరపడి తద్వారా భక్తియుక్త సేవలో నిమగ్నం కాగలుగుతాడు. ఇది ఈ 3 శ్లోకాల యొక్క సారాంశం. ఎవరికి ఏమైనా క్వశ్చన్స్ కానీ కామెంట్స్ కానీ ఉన్నాయా మాతాజీ, ప్రభుజీ?